నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే ముందు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? అదే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమిటి, నీకేం పని లేదా? నూతన సంవత్సర శుభాకాంక్షల మీద ఏంటి నీ పాయింట్ అంటారా? ఖచ్చితంగా ఉంది. జనరల్గా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు జనరల్గా ఎవరైనా ఒక వీడియో చేసి 10 మందికి షేర్ చేసేసి అయిపోయింది, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే, ట్రెండ్ సెట్టర్ కదా, ఫాలో అవ్వరు కదా, ఒక వినూత్న విధానంలో వెళ్ళిపోయారు. అదేంటో తెలుసుకుందాం. అలాగే నూతన సంవత్సరానికి సంబంధించి గిఫ్ట్లు అందిస్తూ ఉంటారు కదా. అయితే చాలామంది ఏం చేస్తారంటే బొకేలో, స్వీట్లో ఏదో అక్కడ వరకు తాత్కాలికంగా అయిపోయి మాత్రమే అందిస్తారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి స్టైలే వేరు కదా. ఎటువంటి గిఫ్టు ఎవరికి అందించబోతున్నారు అనే దాని మీద ఈ రోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాల్సిందే. ఇక పాయింట్లోకి వెళ్ళిపోతే 2026 ఆరంభం అదుర్స్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటారా? 2025 మనం ఏం చెప్పేశాము అంటే పవన్ నామ సంవత్సరం అని చెప్పేశాం. మరి 2026 అంటే ఇంకా ఏ రేంజ్లో ఉండబోతోందో అని అనుకుంటున్న టైంలో ఆరంభమే అదుర్సుగా ఇచ్చేశారు. అయితే ఈ నూతన సంవత్సరానికి సంబంధించి శుభాకాంక్షలు అనే విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ఆ శుభాకాంక్షలు అనే పదం ఏంటో తెలుసా? జస్ట్ ఏదో సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి వదిలేస్తారు. కానీ ఆయన ఎంత బాగా చెప్పారు అంటే, ఎవరెవరికి చెప్పారు అంటే, సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పనిచేస్తున్న వాళ్ళ కింద ఎవరెవరు ఎంతమంది అయితే పనిచేస్తున్నారో, ఎంతమంది అయితే ఈ కింద ఉన్న ప్రజలకు సేవలు అందిస్తున్నారో, గ్రామాలకు వెళ్ళి సేవలు అందిస్తున్నారో, వాళ్ళందరికీ కూడా పేరు పేరున డిపార్ట్మెంట్కి ప్రతి డిపార్ట్మెంట్కి అసలు మీరు ఆశ్చర్యపోతారు ఎవరెవరికి ఏ విధంగా విశేష చెప్పారు అనేది నేను చదివి వినిపిస్తా. నాకే గుర్తులేవు ఎవరెవరికి ఏంటి, అసలు మామూలుగా గుర్తు పెట్టుకుందాం ట్రై చేశాను, నా వల్ల కాలా. సో అందుకనే నేను ఇక్కడ ఉన్నది మొత్తం చదివి వినిపిస్తా. మీరు కూడా అమ్మో ఇంతమందికి చెప్పారా, ఇంత ఓపిక్గా చెప్పారా, ట్రెండ్ సెట్టరే అని ఇంకొకసారి ఒప్పుకోక తప్పదు. అయితే ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆయనతో పాటు ఉన్న మంత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఇది సాధారణంగా అందరికీ చెప్పేదే. మరి ఆయన వినూత్నం అన్నాను కదా, అదేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా రథం సక్రమ మార్గంలో పరుగులు తీయడంలో భాగస్వామ్యులైన కార్యదర్శులకు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు, ముఖ్య కార్యదర్శులకు, అలాగే హెచ్ఓడీలట, జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఇతర ఐఏఎస్ అధికారులు, అలాగే రాష్ట్ర సచివాలయ అధికారులు, ఉద్యోగులు, అట్లాగే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు, ఉద్యోగులకు, అలాగే ఇటీవల ప్రమోషన్లు తీసుకున్న వాళ్ళందరికీ, పదోన్నతులు పొందిన వాళ్ళందరికీ, అలాగే ఇటీవల ప్రమోషన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. జస్ట్ అదొకటని చెప్పారా? కాదు. రాష్ట్రం సుపరిపాలనలో ముందుకు వెళ్ళాలి అంటే మీరందరూ ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి. మీరు అందిస్తారు అన్న నమ్మకంతో మనందరం కూడా ముందుకు వెళ్దాం, దయచేసి సహకరించండి అంటూ మీరు సహకరిస్తారు అని నేను కోరుకుంటున్నాను అనుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. మరి ఇంతటితో ఆపేస్తారా? అరే అప్పుడే ఎలా ఆపేస్తారు? ఇంకా కొంతమందికి చెప్పారు. వాళ్ళెవరు అంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలను ప్రజాహితంతో రాజ్యాంగబద్ధంగా నడిపిస్తున్న ఐఎఫ్ఎస్ అధికారులు, అలాగే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, అట్లాగే ఇంజనీర్లు, సిబ్బందికి, అట్లాగే స్థానిక సంస్థల పాలనలో భాగస్వామ్యులైన, అలాగే మరికొంతమంది జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచులు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అట్లాగే వార్డు మెంబర్లకు కూడా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు ఉండాలి. మేము ఏ విధంగా చెప్తామో మీరు అదే విధంగా ముందుకు మాకన్నా వేగవంతంగా మీరు పనిచేసుకుంటూ వెళ్ళాలి అన్నట్టుగా చెప్పారు. ఇలాగా ఇంతవరకు డిపార్ట్మెంట్ల వారీగా ఎవరైనా వాళ్ళు ఉన్న పోస్టుల పరంగా ఆ పోస్టుల పేరు చెప్తూ ఎవరైనా శుభాకాంక్షలు తెలిపారా? అలా తెలిపితే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక అంతటితో ఆపుతారా? అంతటితో ఆపలా, ఇంకా కొంతమందికి చెప్పారు. వాళ్ళెవరో కూడా చూద్దాం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వామ్యులైన నిమగ్నమైన డీజీపీ, ఏడీజీ, ఐజీ, రేంజ్ డిఐజీ, అలాగే సిటీ పోలీస్ కమిషనర్లు,
జిల్లా ఎస్పీలు, అట్లాగే ఏఎస్పీ, డివిజన్, సర్కిల్ జిల్లా అధికారులు, ఎస్ఐలు, కానిస్టేబుల్, అలాగే రిజర్వ్ బెటాలియన్ సిబ్బంది, హోంగార్డులకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇంతటితో ఆగారా అంటే ఇంతటితో కూడా ఆగలా, ఇంకా ఉన్నారు. అయితే పోలీసులకు మాత్రం ఏమని చెప్పారు అంటే, మీరు ఆడబిడ్డల జోలుకు వచ్చే వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది, కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి ఈ శాంతి భద్రతల పరిరక్షణలో కూడా మీరు చాలా నిమగ్నమై వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారని నేను అనుకుంటున్నాను. 2025లో ఏ విధంగా చేశామో ఉత్సాహంగా అంతకన్నా డబల్ ఉత్సాహంతో చాలా జాగ్రత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి అంటే శాంతి భద్రతలు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి మీ సహాయ సహకారాలు అందించండి, ఎవరికి లొంగి అధికారాన్ని దుర్వినియోగం చెయ్యొద్దు, మీ పద్ధతిలో మీరు పనిచేయండి అంటూ సూచిస్తూనే శుభాకాంక్షలు తెలుపుకుంటూ వచ్చారు. ఇక కామన్గా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపేశారు, అందరికీ కూడా. అయితే మరి కానుకల విషయానికి వస్తే ఆయన ప్రతి సేవ కూడా ఒక కానుకే అని చెప్పొచ్చు. అయితే 2026లోకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అది ఏమిటి అంటే, అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన అక్కడ గిరిజన ప్రాంతానికి వెళితే అక్కడ గిరిజన మహిళ ఒకళ్ళు ఏం చెప్పారు అంటే, అన్న ఇక్కడ గిరిజన మహిళలకు రక్తం పర్సంటేజ్ తక్కువయ్యి గర్భస్రావాలు అయ్యి చాలా మంది చనిపోతున్నారు, ఈ సమస్యకి దయచేసి మాకు పరిష్కారం చూపించండి అని కోరారట. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు ఈ సమస్యకి ఏదో అక్కడికి వెళ్ళాం కదా, ఓకే అమ్మ చేస్తానని రాకుండా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏమిటి అని నిపుణులతో చర్చిస్తే వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే ఆయనకి, సార్ ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి అంటే రక్త మార్పిడి చెయ్యాలి, అలా చేస్తే గనక ఖచ్చితంగా ఈ సమస్యని మనం నిర్మూలించవచ్చు అని చెప్పారంట. అనుకున్నదే తడువుగా ఆయన ఏం చేశారు అంటే, అక్కడ ఎక్కడైతే ఈ సమస్య ఉద్భవించిందో అయితే దీన్ని సికిల్ సెల్ ఎనీమియా అంటారట. అయితే ఇది ఎందుకు వస్తుంది అంటే రక్తం తక్కువ అవటం వల్ల వస్తుందట. ఇది ప్రాణాంతక వ్యాధి అని చాలామంది అందరికీ తెలిసిన విషయం కూడా. అయితే గిరిజనుల్లో అక్కడ సదుపాయాలు లేక చాలామంది చనిపోతున్నారు కాబట్టి ఈ నిపుణులు చెప్పిన వెంటనే ఈయన ఏం చేశారు అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2026 సంవత్సరంలో అరకు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఈ బ్లడ్ బ్యాంక్కి సంబంధించిన ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మించనున్నారట. గిరిజనులకు ఇది నిజంగా చెప్పాలంటే నూతన సంవత్సర కానుక. నేను మీకు నూతన సంవత్సర కానుకగా ఈ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నాను అని చెప్పకనే చెప్పినట్టుగా చెప్పేశారు. అయితే దీనివల్ల ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి దాదాపు 1500 మంది, ఎంతమంది అయితే ఈ 1500 మంది ఈ సికిల్ సెల్ ఎనీమియా ద్వారా బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ప్రాణాన్ని నిలిపే ఆరోగ్య కేంద్రంగా చూడొచ్చు. అయితే నూతన సంవత్సరం అనగానే కానుకలు తీసుకునే వాళ్ళు తప్ప, బొకేలు తీసుకునే వాళ్ళు తప్ప తిరిగి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఒకవేళ ఇచ్చినా ఆ పూటకి, ఆ రోజుకి, ఆ గంటకి మాత్రమే, లేకపోతే ఆ నెలకి, లేదంటే ఇంకో 6 నెలలకి, లేదా సంవత్సరానికి మాత్రమే ఉపయోగపడేలా కానుకిస్తారు. కానీ గిరిజనులకు శాశ్వత పరిష్కార మార్గం, గిరిజన మహిళలకు సంబంధించి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఒక పెద్ద సమస్యకి అయితే పరిష్కారం చూపారు. మొన్న ఉప్పాడలో 100 రోజుల ప్రణాళిక ఒక సమస్యకు సంబంధించి, ఆ తర్వాత రాజోలులో 45 రోజుల ప్రణాళిక అక్కడ సమస్యకు సంబంధించి, ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక ప్రణాళిక ప్రకారం అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది గమనించి ఈ విధంగా ఆయనైతే గిరిజనులకైతే ఒక బ్లడ్ బ్యాంక్ని కానుకగా ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే తమ్ములో పెట్టినట్టు 2026 నిజంగా ఆరంభంలో అదుర్స్ అని చెప్పొచ్చు కదా. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.